ఆ పథకం కింద కొంతమంది రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి ఒక 50 ఎకరాల సంబంధించి కనుక ఒక చోట ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఉన్నట్లయితే 50 ఎకరాలకు సంబంధించి 5 మంది రైతులు 10 మందో 20 మందో ఎంతమంది అంతమంది తమ భూములన్నింటిలో ఒక క్లస్టర్గా ఏర్పడి అంటే ఆ పక్కపక్కన ఉండాలి ఆ భూములు. అట్లా పక్కపక్కన ఒక 50 ఎకరాల భూమిలో కనుక ఆర్గానిక్ వ్యవసాయం చేయటానికి ముందుకొచ్చి రైతులు ఆ విధంగా ఆర్గానిక్ వ్యవసాయం కనుక చేస్తే ఆ క్లస్టర్గా ఏర్పడిన రైతులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులకి 3 ఏళ్ల కాల పరిమితిలో 20,000 రూపాయల సబ్సిడీ కేంద్రం చెల్లిస్తుంది. 20,000 రూపాయలు 3 ఏళ్ళు అంటే దాంట్లో ఇన్స్టాల్మెంట్గా 20,000 రూపాయలు ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన సర్టిఫికేషన్ కోసం కావచ్చు, ఆర్గానిక్ వ్యవసాయం చేయడం కోసం కావచ్చు. ఆర్గానిక్ వ్యవసాయం చేసినప్పుడు కొంత ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి రైతుకు నష్టం జరగకుండా ఉండడం కోసం ఈ 20,000 రూపాయలని కేంద్రం చెల్లిస్తుంది. అందుకోసం ప్రవేశపెట్టబడిన పథకం పేరు పరంపరాగత్ కృషి వికాస్ యోజన. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సాహం కల్పించడం కోసం కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకం.